ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు అడవిలో నివసించువన్నీ అడవి పంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడు భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడు లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ వసించు ప్రాణులు ఈ భూమిలో నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలో దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యెహోవా పట్టణం కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఇండుట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక మనిషికి ఏదైనా సరే మేలు జరిగిందంటే ఒక మనిషి ఏదైనా పొందుకున్నాడంటే దానికి సంబంధించినటువంటి అనుమతి ఎక్కడి నుంచి వచ్చినట్లంటే పర్మిషన్ పరలోకం నుంచి వచ్చిందని అర్థం. దేవుడు ఒక మనిషికి ఇల్లు ఇవ్వకూడదు అనుకుంటే ఆ వ్యక్తి రాత్రి పగల్లో కష్టపడ్డా గానీ ఇల్లు కట్టడం అనేది అసంభవం. ఇల్లు కట్టలేరు. ఎందుకంటే దేవుడు అనుమతి ఉంటేనే. ఇప్పుడు మనం బయట ఎలాగైతే కార్పొరేషన్ లో పర్మిషన్ తీసుకుంటే ఇల్లు కట్టగలం, ప్లానింగ్ ఇవన్నీ తీసుకుంటాం. అలాగే పరలోకంలో దేవుడు అనుమతించిన తర్వాత ఒక వ్యక్తి సంపాదించింది వారి దగ్గర నిలబడుతుంది. వారు వేసిన పునాది నిలబడి అక్కడ వారు కట్టుకోగలుగుతారు. చాలా మంది డబ్బులుంటే చాలు మేము ఇల్లు కట్టుకుంటాం అనుకుంటారు. ఇష్టార్జితం నిలబడాలన్నా అలాగే మనకి ఏదైనా పొందుకోవాలన్నా దేవుని వద్ద నుంచి పర్మిషన్ రావాలి. కాబట్టి మనం ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలని నిర్ణయించుకోవాలంటే దేవునికి మనం ప్రథమ స్థానం అనేది ఇచ్చి దేవునిపై ఆధారపడే వ్యక్తులకు ఏ కొదువ ఉండదు. శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. సమయం ముందు నాయన ఈ యొక్క గృహ ప్రవేశము నాయన పరిశుద్ధంగా జరుగునట్లు నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న క్రమాల్లో తోడుగా ఉండి మీరే మహిమా ఘనత పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు 35వ కీర్తన కంటిన్యూషన్ చూద్దాము. మీద దేవుడు ఏం చేశాడంటే వారికి అధికారాన్ని ఇచ్చాడు. గొర్రెలన్నింటినీ ఎడ్లన్నింటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటన్నింటినీ వాని పాదముల క్రింద నీ ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం కలది. ఇంతటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నరుడిని జ్ఞాపకం చేసుకోవడానికి నరుడు ఏర్పాటువాడు. మనమే దేవుడికి ఉన్నటువంటి స్థితి మనకు గాని ఉన్నట్టయితే మనం సర్వశక్తిమంతులం అయితే మనం ఎవరినన్నా లెక్క చేస్తాం. మనకు కొంచెం ఆదాయం వచ్చినా దేవుడు గొప్ప స్థితి ఇచ్చినా వేరే వారిని ఎలా చూస్తాం, చులకనగా చూస్తాం. కానీ దేవుడు సృష్టికర్త అయ్యుండి కూడా నరుణ్ణి అసలు చూడాల్సిన అవసరమే లేదు, నరుణ్ణి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నరుడు ఏర్పాటువాడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. సమస్తము ఆయనవే, సకల ఐశ్వర్యాలు ఆయనలో ఉన్నవి. మరి ఆయనకి ఎంత గర్వం రావాలి దేవుడికి. కానీ దేవుడికి ఎప్పుడు గర్వం రాదు. మనకు వచ్చినట్లు జబ్బులు అనేవి రావు. మనలో ఉన్న లోపాలు దేవునిలో ఉండవు. కాబట్టి దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి మనుషులను దేవుడు ఎప్పుడు ప్రేమిస్తున్నాడు అంటానికి గుర్తు ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు అంటానికి గుర్తు ఏంటంటే, ఇప్పటికీ మనం సజీవ లెక్కలో ఉండి శ్రేష్టమైన ఆహారం తీసుకుంటున్నాము, శ్రేష్టమైన ఇండ్లు కట్టుకుంటున్నాము, అలాగే మన బిడ్డలను పోషించుకుంటున్నామంటే సమస్తానికి మూలం ఎవరంటే దేవుడే. అది నమ్మిన ప్రజలు ప్రతి పని చేసేటప్పుడు ఎవరి మీద ఆధారపడతారంటే దేవుడిపై ఆధారపడతారు. దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు. ప్రతి శ్రేష్టమైన పనికి, ప్రతి శ్రేష్టమైనటువంటి క్రియకు దేవుడిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేరు. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా తండ్రిపై ఆధారపడి దేవుడికి మహిమ ఘనత వచ్చేలాగా ఏ పనైనా
చేసి దేవునిపై ఆధారపడితే దేవుని యొక్క కృప తరతరములు వారి మీద ఉంటుందన్న విషయం ఎరిగి నుండి మనం దేవుని ఎడల భయభక్తులతో కొనసాగాలని, ఆయనపై ఆధారపడి జీవిస్తూ అనేకమైన ఆశీర్వాదాలకు పాత్రలుగా ఎదగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన నిర్మించుకున్నట్టు వారి ఎడల మీరు చూపించిన అపారమైన ప్రేమను బట్టి కృతజ్ఞతలు తండ్రి. అలాగే నాయన ఈ యొక్క గొప్ప కార్యంలో నాయన మీ యొక్క సహవాసంలో వారు కోరుకొని నాయన కృతజ్ఞతగా మీరు జరిపించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి